బట్టలు చింపి మోకాళ్ళ మీద అందరి ముందు నిలబెట్టాడు. అలాంటి తప్పుడు మీ కుటుంబాన్ని ఎలా వదిలేస్తాను? ఒక్క బుల్లెట్తో మీ అన్నయ్య ప్రాణాలు తీద్దామనే వచ్చాను. అప్పుడే నువ్వు కనిపించావు. మీ అందరినీ దెబ్బ కొట్టాలంటే నిన్ను పెళ్లి చేసుకుని టార్చర్ పెడితే మీ అందరూ గిలగిలా కొట్టుకుంటారు కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను అంటూ ఇంకా సంజు చెప్పేసరికి, ఎందుకు చెప్పిందే చెప్తారు, నన్ను నా జీవితం నాశనం చేయడం కోసమే కదా పెళ్లి చేసుకున్నారు అని చెప్పనేసరికి, ఏంటే నేను పెట్టే టార్చర్ సరిపోవడం లేదా? మాటకు మాట సమాధానం చెప్తున్నావు, నిన్నెలా కాదే అంటూ ఇంకా బెల్ట్ తీసుకుని తెగ చిత్త కొడతాడు. ఇంకా చెంపల మీద కూడా చాలా గట్టిగా కొట్టేసరికి అసలే వీక్గా ఉన్న మౌనిక కాస్త కళ్ళు తిరిగి పడిపోతుంది. సంజు కాస్త గబగబా బయటికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి, ఏంట్రా తింటున్న దాన్ని తీసుకువెళ్ళి మరీ గదిలో పెట్టి చిత్త కొట్టావా ఏంటి? నువ్వు మనిషివేనా అనగానే, మనిషిని కాదు రాక్షసుడిని నేను. ఏం చేస్తావు? వెళ్ళది స్పృహ కోల్పోయింది, వెళ్ళి మొహం మీద కొన్ని నీళ్లు కొట్టి లేచిన తర్వాత ఏదైనా పెట్టు అంటూ సంజు కాస్త బయటికి వెళ్ళిపోయేసరికి మౌనిక ఎంతసేపటికి స్పృహలోకి రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు సువర్ణకైతే. వెంటనే సంజుకు ఫోన్ చేస్తుంది. సంజు ఫోన్ కూడా పని చేయకపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, ఏంటి వదిన గారు అనగానే, మౌనికని హాస్పిటల్లో పెట్టాం వదిన గారు అనగానే, ఏమైంది మౌనికని ఎందుకు హాస్పిటల్లో పెట్టారు అంటూ సీక్రెట్గా పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. అప్పటికి ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సత్యం గది లేకుండా కింద కూర్చున్న హాల్లో కూర్చోవడం, రవి శృతి రావడం, గదుల గురించి బెడ్రూముల గురించి గొడవ పడడం ఇదంతా జరుగుతూ ఉండగానే ఫోన్ రావడంతో ప్రభావతి కాస్త పక్కకు వెళ్ళిపోవడంతో బాలుకి ఎందుకో అనుమానం కలుగుతుంది. అలా అనుమానం వచ్చిన బాలు పక్కకు వెళ్ళి మాట్లాడేసరికి మౌనికకి ఏమైంది అని చెప్పాను. కానీ వెంటనే బాలు కాస్త ప్రభావతి దగ్గర ఉన్న ఫోన్ని తీసుకుని చౌదరి పెట్టుకోవడంతో మౌనిక కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాను. కానీ ఏమైంది నా చెల్లికి అనగానే, నువ్వు కోప్పడద్దు బాలు, ఒక్కసారి హాస్పిటల్కి రా అని చెప్పనేసరికి ప్రభావతి మొత్తం అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళేసరికి తను బాగా టార్చర్ పెట్టడంతో, అంటే తన ఒంటి మీద ఎక్కువ గాయాలున్నాయి, ఆ దెబ్బలు తను తట్టుకోలేక ఇలా స్పృహ కోల్పోయింది, పైగా సరైన తిండి కూడా లేదు అంటూ డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. సరిగ్గా తిండి లేకపోవడం ఏంటి అని చెప్పాను. కానీ తనకి ఈ మధ్యనే పెళ్లి జరిగిందా అనగానే, అవునండి అని చెప్పనేసరికి, తన ఒంటి నిండా గాయాలు చూడండి ఒక్కసారి అనగానే ఆడవాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి చూస్తారు. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా మీనా అయితే బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను, వినిపించుకోలేదు, నా భర్త ఎంతలా చెప్పినా కానీ వినిపించుకోలేదు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి, నన్ను క్షమించండి వదిన, నా కొడుకు ఎంత మూర్ఖుడో తెలిసి కూడా నేను ఈ పెళ్లి జరగనిచ్చాను, పెళ్లి జరగకుండా అప్పుడే ఆపాల్సింది అంటూ సువర్ణ ముందుకొచ్చేసరికి, ఏమైందమ్మా అని చెప్పాను. కానీ మౌనికాని ఇష్టపడి నా కొడుకు పెళ్లి చేసుకోలేదు, బాలు వాళ్ళ మీద కక్షతోనే పెళ్లి చేసుకున్నాడు. మౌనిక అంటే వాడికి అస్సలు ఇష్టం లేదు. పెళ్ళైనప్పటి నుంచి మౌనికకి టార్చరే చూపిస్తున్నాడు. ప్రతి క్షణం గొడ్డిన బాదినట్టు బాదుతున్నాడు. సరిగ్గా కూడా తిండి పెట్టడం లేదు అంటూ ఇంకా చెప్పేసరికి ప్రభావతి కళ్ళల్లో నీళ్లు అలా తిరిగిపోతాయి. ఎంత పెద్ద పొరపాటు చేశాను, డబ్బు ఉంది కదా అని నేను వెనక ముందు ఆలోచించకుండా, బాలు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మౌనికకి పరిస్థితి వచ్చేలా చేశాను అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకీలోపు డాక్టర్ బయటకు వచ్చి తనని చూడొచ్చు అని చెప్పాను. కానీ ఎవరో ఇద్దరు మాత్రమే వెళ్ళండి అనగానే ఇంకా బాలు ముందు వెళ్ళిపోతాడు. బాలు వెనకాలే ప్రభావతి కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి స్పృహలోకి రాదు, కానీ ఒంటి నిండా గాయాలయ్యి ఉండేసరికి ఒక్కసారిగా బాలు కళ్ళంట నీళ్లు తిరుగుతాయి.
నా చెల్లికి పరిస్థితి రాకూడదనేనమ్మా నేను ఎంతలా చెప్పినా కానీ నేను నా చెల్లెల జీవితం నాశనం చేస్తున్నానంటూ మీరు నన్ను ఎంతగానో నిందించారు. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. వాణ్ణి చూడగానే నేను అంచనా వేశాను. డబ్బు ఒకటే ఉంటే సరిపోదు కదా, మధ్య తరగతి వాడికి ఇచ్చినా కానీ చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఈరోజు డబ్బు గలవాడికి ఇచ్చావు, ఇప్పుడు చెల్లెల పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా. తను ఎలా ఉండేది, మన ఇంటి దగ్గర మహారాణిలా పెరిగేది, ఏదంటే అదే తినేది, కానీ అక్కడ కడుపు నిండా తిండి తినడానికి కూడా లేదంటున్నారు. చూసావమ్మా, ఈ పరిస్థితిలో మళ్ళీ చెల్లిని ఆ ఇంటికి పంపిస్తావా అంటూ మాట్లాడేసరికి అలా ఎలా చేస్తాన్రా, మౌనిక మాత్రం నా బిడ్డ కాదా, నేనే చాలా పెద్ద పొరపాటు చేశాను అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు అందరూ కూడా లోపలికి ఇద్దరిద్దరుగా లోపలికి వెళ్ళి చూసి బయటకు వస్తూ ఉంటారు. ప్రభావతి, బాలు మాత్రం చాలా కృంగిపోతారు. మీనా కూడా ఏడుస్తూ ఉంటుంది. శృతి కూడా నేను చెప్పాను అంకుల్, నా మాట వినిపించుకోలేదు, అయినా అప్పటికే తన మెళ్ళో తాళి పడిపోయింది అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా మౌనిక దక్కిందనే అనుకుని కాపురానికి పంపించకుండా విడాకులు తీసుకోవడమే మంచిది. అప్పుడే మౌనిక ప్రాణాలైనా దక్కుతాయి. లేదంటే మౌనిక ఆ రాక్షసుడి చేతిలో చచ్చిపోయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పనేసరికి నా చెల్లికి ఏం కానివ్వను అంటూ బాలు మాట్లాడతాడు. మీ చెల్లికి ఏమీ కాకూడదంటే ఖచ్చితంగా వాడి ఇంటికైతే కాపురానికి పంపించకూడదని బాలు అనేసరికి నీ ఇష్టం బాలు, ఇప్పటి వరకు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నీ మాట వినిపించుకోకుండా మౌనిక జీవితం ఈరోజు ఇలా అవ్వడానికి కారణం నేనే. నన్ను క్షమించు. మౌనిక విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ బాలును కాస్త ప్రభావతి క్షమాపణ అడుగుతుంది. ఎవరెన్ని క్షమాపణలు జరిగి చెప్తే ఏముంది, నా చెల్లెలి జీవితం నాశనం అయిపోయింది. ఇక మీదటైనా తను పుట్టింట్లో అయినా సంతోషంగా ఉండాలి అంటే ఆ సంచుగాడికి విడాకులిచ్చి నా చెల్లెలు పుట్టింట్లో ఉండడమే మంచిది. తన ప్రాణాలకి మనం కూడా సంతోషంగా ఉంటాం. లేదంటే మౌనికాని వాడు మా మీద కక్షతో ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఇంత రాక్షసుల్లా ప్రవర్తించి కొట్టి ఇలా చేసిన వాడు రేపు చంపడానికి కూడా వెనకాడడు అని చెప్పనేసరికి అవును ప్రభా, బాలు చెప్పింది నిజమే. మౌనికాని ఇంకా ఇంటికి పంపించొద్దు. మౌనిక మనకేమీ భారం కాదు. పోనీ మరొక పెళ్లి చేద్దాం, లేదంటే జీవితాంతకాలం మన ఇంట్లోనే ఉంచుకుందాం. మన బిడ్డ మనకు బరువా ఏంటి? అలాంటి రాక్షసుడికిచ్చి దినదిన్న గండంలా నా కూతురు బ్రతకడం నాకు ఇష్టం లేదు అంటూ సత్యం కూడా అనేసరికి మీ ఇష్టమండి బాలు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దేనికి అడ్డు చెప్పను. నేను ఇప్పటికే మౌనిక విషయంలో చాలా పెద్ద పొరపాటు తప్పు చేశాను. ఇక మీదట మౌనిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం, మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను అంటూ ప్రభావతి చెప్పేసరికి ఇంకా మౌనిక అయితే అప్పుడే స్పృహలోకి వస్తుంది. ఇంకా మీనా, నువ్వేం భయపడిన అవసరం లేదు. మీ అన్నయ్య నీకు సపోర్టుగా ఉన్నారు. నువ్వు మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళే పని లేదు అంటూ మీనా కూడా మౌనికకి చెప్పేసరికి మౌనిక చాలా సంతోషపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రభావతి తను చేసిన తప్పు తను తెలుసుకోవాలని, మౌనిక ఆ రాక్షసుడి చెర నుంచి బయటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.